అది కాదు సత్య, ఆ ఫనీగాడు బ్యాడ్ బాయ్. నువ్వేమో వాడికి చాలా సపోర్ట్ చేస్తున్నావు. దానివల్ల ఈ ఇంట్లో వాళ్ళు లాస్ అవడమే కాదు, ఏదో ఒక రోజున నువ్వు కూడా చిక్కుల్లో పడతావు. ఇదిగో చెప్పిందే చెప్పి టేప్ రికార్డర్ క్యాసెట్ అరిగిపోయేలా ఇదే మాట చెప్తున్నావు. అది కాదు సత్య, నా మాట నమ్ము. నీకు ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కావాలంటే నువ్వు ఎవరి మీద ప్రామిస్ చేయమన్నా నేను వాళ్ళ మీద ప్రామిస్ చేస్తా. ఆ ఫనీగాడిని మాత్రం అస్సలు నమ్మకు. ఆ ఊరోసి కూడా మంచిది కాదు. కృష్ణ, నీకు అనిపించినట్టుగా ఆ ఫణి గురించి చెడ్డగా నాకు అనిపించట్లేదు. వాడు వాళ్ళ కుటుంబం బాగు కోసం పాటుపడుతున్నాడు. లేదు సత్య, వాడు నిన్ను అలా నమ్మిస్తున్నాడు అంతే. వాడు చాలా బ్యాడ్ బాయ్. అయితే ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. ఎందుకు వాళ్ళు బ్యాడు వీళ్ళు బ్యాడు అని ప్రతిరోజు నా బుర్ర తినేస్తున్నావు? ఏం లేదు సత్య, నువ్వు ఆ ఫణిగాడికి ఓ రోజుకి అస్సలు సపోర్ట్ చేయొద్దు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో కుట్రకు ప్లాన్ చేస్తున్నారు. ఆ కుట్రని బయట పెట్టడానికి నాకు హెల్ప్ చేయవా? ఒరే కృష్ణ, నేనసలు ఈ త్రిపుర వేషం ఎందుకు వేశానో నీకు తెలుసు. ఇంకో 2 రోజులు ఆగితే నాకు రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి. ఇకప్పుడు ఈ ఇంటి వంక కాదు, ఈ సిటీ వంక కూడా చూడ్ను. మా నూరు వెళ్ళిపోయి నా రిక్షా సవారీ చేసుకుంటూ నా పని నేను చేసుకుంటాను. దయచేసి ఈ 2 రోజులు మాత్రం నా బుర్ర అది తినకు. కాదు సత్య, రే, ఆ ఫణిగాడు ప్లీజ్. నీకు మళ్ళీ చెప్పలేనురా, నాకంత ఓపిక కూడా లేదు. నన్ను ఇలా వదిలేరా, ఇక్కడి నుంచి వెళ్ళు ప్లీజ్. అది కాదు సత్య, ఆ ఫణిగాడు మళ్ళీ ఇన్వెస్టర్స్ అని ఏదేదో చెప్తూ కొత్త కుట్రకు ప్లాన్ చేస్తున్నాడు. ఒరే కృష్ణ, అదంతా వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ బిజినెస్ కోసం తను కష్టపడుతున్నాడంట. అయినా ఇవన్నీ మనకెందుకురా? నీకొక్కసారి చెప్తే అర్థం కాదు. ముందిక్కడి నుంచి వెళ్ళు. అది కాదు సత్య, నా మాట వెళ్ళు. ముందిక్కడి నుంచి వెళ్ళు, నా బుర్ర తినకు. నా డబ్బులు వచ్చేంత వరకు నేను చేయాల్సింది చేస్తాను. పో అది పో ఫస్ట్. గాయత్రి, బాధపడకు. బాధపడకమ్మా, ఏమీ కాదు. త్వరలోనే నువ్వు తల్లివవుతావు. నాకా నమ్మకం ఉంది. ఆ దేవుడు నీకు తప్పకుండా బిడ్డని ప్రసాదిస్తాడు. ఏమో అత్తయ్య, నాకు రోజు రోజుకి నేను గర్భవతినవుతానన్న నమ్మకం సన్నగిల్లుతోంది. నువ్వలా మాట్లాడొద్దమ్మా. నువ్వు నమ్మకంతో ఉండు. ఆ దేవుడు నీకంతా మంచి చేస్తాడు. ఏదో అజీర్తి చేసి వాంతులయ్యాయంట. కంగారు పడాల్సిన అవసరమే లేదన్నారు. అయ్యో, మా కోడలి పిల్ల నెల తప్పిందేమోనని ఆనందపడ్డానే. వాంతులయ్యేసరికి వాళ్ళంతా కాసేపు ఊహల్లో తేలిపోయారుగా. అవును బుస్సు, నేను కూడా అదెక్కడ గర్భవతి అయిపోతుందేమోనని కంగారు పడ్డాను. పెద్దమ్మా, ఈరోజు మన ఇంట్లో 2 శుభకార్యాలు జరగబోతున్నాయి అనుకున్నాం, కానీ ఒక శుభకార్యం జరగలేదు. మనందరం సంతకాలు పెట్టైనా 2వ శుభకార్యాన్ని విజయవంతం చేద్దాం. అత్తయ్య, వెళ్ళండి.
పోసి బుడ్డదానా ఎంత పని చేశావే. ఎంత పనిచేసావే నిన్ను. వాణి! చిన్న పిల్ల మీద చెయ్యెత్తావేంటి? చూడక్క, ఈ చిన్న పాప ఎంత పనిచేసిందో. అసలు దీన్ని ఎవరు లోపలికి రానిచ్చారు? సార్ సార్ డాక్యుమెంట్స్ తడిచిపోయాయి. నా కళ్ళకి కనిపిస్తుందయ్యా. ఈ రోజు చాలా మంచి రోజు. మీతో టైఅప్ చేసుకుందాం అనుకుంటే ఈ పాప వచ్చి మొత్తం నాశనం చేసింది. మంచి పని చేసావు లారీ పాప, నువ్వు సూపర్. ఈ డాక్యుమెంట్స్ ని మళ్ళీ రెడీ చేయించడానికి చాలా టైం పడుతుంది. సరే పని, మాకు వేరే అర్జెంట్ పని ఉంది. నువ్వు వెళ్ళి డాక్యుమెంట్స్ రెడీ చేయించు. మేము జేఎస్ హోటల్లో ఉంటాం. నువ్వు కబురు పెడితే అప్పుడు తిరిగి వస్తాం. పద. ఒక విధంగా పాపం మంచి చేసింది. రే ఫణి, చిన్నపిల్ల తెలుసో తెలియకో చేస్తే